విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ గుండెపోటి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, కొన్ని ఇళ్లలో ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు, దారిద్ర్యంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి దారిద్ర్యం ఇంట్లో ప్రతిసారి కలవడానికి, శుభాలు కలగకపోవడానికి అలాంటి అలవాట్లు అలాంటి పరిస్థితికి దారితీస్తూ ఉంటాయి గురుగారు. మార్చుకోవాల్సి ఉంటుందా? ఇప్పుడు నాన్న నిజంగా పూర్వకాలంలో ఏ వస్తువులు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండేవి. అవును. ఇప్పుడు అవి ఉండలేదు మనకి. అవునా? ఎక్కడ పడితే అక్కడ వస్తువులు వదిలేస్తున్నాం, అన్ని మన ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చేస్తున్నాం. ఇంట్లో వీధి అంటే మన గుమ్మం ఉంటుంది, ఇంటి గుమ్మం ఉంటుంది. గుమ్మం ముందు చెప్పులు వదలటం అనేటువంటిది ఒక దరిద్రమైనటువంటి అలవాటు. అది ఎలా వదలాలి? ఒక పద్ధతిగా పక్కకి పెట్టుకోవాలి. ఒక ఇంట్లో 4-5 ఉంటారు నాన్న. చెప్పులు మాత్రం ఒక్కొక్కరికి 15 రకాలు 20 రకాలు ఉంటాయి. అవును. అందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి బాగా. అందుకే వెంటనే అవును, మగవాళ్ళకు కూడా అంటుకుంది అది. ఇప్పుడు అంటుకుంది. ఈ చెప్పులన్నీ ఏం చేస్తారంటే ఇంటి ముందు వచ్చేసి అంతవరకు ఓపిక వస్తాడు, కాళ్ళు ఇట్లా దులిపిచ్చేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంకొకళ్ళు వస్తారు, అట్లానే వదులుతారు. ఎక్కడైతే చెప్పులు అధికంగా ఇంటి గుమ్మం ముందు విడవబడుతుందో ఆ ఇంట్లో దారిద్ర్య దేవతకి ఆహ్వానం పలుకుతున్నట్టు లెక్క. అలాగే ఏ ఇంట్లో అయితే దీపారాధన చెయ్యకుండా, పూజ చెయ్యకుండా ఉంటారో ఆ ఇంట్లో కూడా దారిద్ర్య దేవతకి ఆహ్వానం పలుకుతున్నట్టే లెక్క. ముఖ్యంగా దీపం లేనటువంటి ఇల్లు ఏమాత్రం ఉంటుంది చెప్పండి అన్న. అందుకనే పూర్వకాలంలో ఒక సామెత చెప్పేవాడు, శ్మశానం ముందు ముగ్గు రాజకీయ నాయకులకు సిగ్గు ఉండదని. మన ఇంటి ముందు ముగ్గు లేకపోవటం కూడా శ్మశానంతోనే సమానం. ఇంటి ముందు ముగ్గు వేయాలి. ఇప్పుడు అందరూ ముగ్గులు చాక్ పీసులతో వేస్తున్నారు, కానీ ఒక మాట చెప్పాలంటే బియ్య పిండితో ముగ్గు వేస్తే భూత బలి జరుగుతుంది. ఇంట్లోకి చీమలు ఇవన్నీ చిన్న చిన్న క్రిమికీటకాదులు ఉంటాయి కదా, వాటికి ఆహారం ఇచ్చినటువంటి పుణ్యం కలుగుతుంది. తద్వారా చీమలు కొన్ని ఇంట్లోకి వస్తాయి. ఇంట్లోకి ఎప్పుడైతే చీమలు వస్తున్నాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తన గజ్జల పాదాలతో లోపలికి అడుగు పెడుతున్నట్టు లెక్క. ముగ్గు వెనకాల ఎంత ఉందో చూడండి. ముగ్గు వేయకపోవడం అనేది దారిద్ర్య దేవతకి ఆహ్వానం. రాదు, అమ్మవారు రాదు. అలాగే ప్రతి ఇంటికి కనీసం శుక్రవారం మంగళవారం రోజుల్లో గడపను కడిగి చక్కగా బొట్లు పెట్టడం అనేటువంటిది ఒక మంచి అలవాటు. అది కూడా చేయటం లేదు, అది కూడా దారిద్ర్యానికి ఒక హేతువే. అలాగే విడిచిన బట్టలను కాళ్ళతో తొక్కటం, దానంత దరిద్రం ఇంకోటి ఉండదు. అలాగే చీపురు ఇంటి యజమానికి తగిలేట్టుగా చిమ్మటం. కూర్చుంటాడు, కాళ్ళకి పొర్రపాటు కూడా కాళ్ళ కానీ తన శరీరానికి ఇంటి యజమానికి తగిలేట్టుగా చీపురుని అట్లా మనం చిమ్మకూడదు. చీపురుతో చిమ్ముతున్నాము అంటే వాడి వినాశనం ప్రారంభమేదని అర్థం. ఆ ఇంట్లో దారిద్ర్య దేవత పరిగెత్తుకుంటూ వస్తుందని అర్థం. అలాగే చిమ్మిన చీపురు ఏదైతే ఉంటుందో దాన్ని చాలా మంది ఇట్లా నిల్చోబెడతారు కదా. దాంట్లో కూడా ప్రతి మూలకి ఒక అర్థం ఉంటుంది, ఒక పరమార్థం ఉంటుంది. మన ఇంట్లో ఏం చేస్తారు, నైరుతి మూలలో కొంతమంది పెడుతుంటారు. ధనం వినాశనం, చెప్పకుండా వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి. దారిద్ర్య దేవత ఆటోమేటిక్గా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అలాగే ఈశాన్యంలో పెడుతుంటారు కొంతమంది. ఈశాన్యంలో భగవంతుడి స్థానం అది. ఎక్కడున్నా కూడా ఏ ఇంట్లో ఉన్నా సరే ఈశాన్యంలో దేవుడి గది ఉంటుంది ఖచ్చితంగా. మరి భగవంతుడి దగ్గర చీపురు పెడితే ఎంత ప్రమాదం కదా. అలాగే ఆగ్నేయంలో చీపురు పెడితే అనారోగ్యం. మరి ఎక్కడ పెట్టాలి? వాయువ్య దిశలో చీపురు పెట్టాలి. అది కూడా నిల్చోబెట్టి పెట్టడం కూడా దారిద్ర్యమే. నీ ఇంటిని శుభ్రం చేసేటువంటిదే చీపురు, అది కూడా ఒక లక్ష్మే. దాన్ని చక్కగా పడుకోబెట్టడం అనేటువంటిది మంచి పద్ధతి. నిల్చోబెడతారు కదా, నిల్చోబెట్టిన ఇంట్లో నిల్చోబెడతారు. ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు, ఏదో ఒక బాధ ఏర్పడుతూనే ఉంటుంది ముఖ్యంగా. కాబట్టి చీపురుని పడుకోబెట్టడం అనేటువంటిది ఒక పద్ధతి. చీపురుని ఏ రోజు కొనాలనేది కూడా ఉంటుంది కదా. మంగళవారం అస్సలు కొనకూడదు నాన్న. మంగళవారం శుక్రవారం అస్సలు కొనుక్కోకూడదు నాన్న. మంగళవారం శుక్రవారం కొనకూడదు తప్పనిసరిగా. అలాగే ఇంట్లో ఉన్న పెరుగుని దానం చేయటం కూడా లక్ష్మీదేవి వెళ్ళిపోతుంటుంది. అందుకని చూడండి, తోడుకు పెరుగు అడుగుతుంటారు. అసలు నిజంగా ఎవరు అడగకూడదనే చెప్తాను. మనం కొనుక్కొచ్చుకోవాలి, తెచ్చుకోవాలి బయట నుంచి. అంతేకాని పక్క ఇంట్లోంచి తీసుకెళ్తున్నాము అంటే పక్కింటి లక్ష్మి మన ఇంటికి తీసుకెళ్తున్నట్టు లెక్క. ఆ లెక్కన వాళ్ళు దరిద్రులు అవుతున్నారుగా.
అవును. లక్ష్మీదేవి కూడా ఒక అంటే పెరుగులో కూడా లక్ష్మీదేవి నివాసం ఉంటుందంటారు. అలాగే మనం బట్టలు ఉతికిన నీళ్లు ఉంటాయి, చాలా మంది కాళ్ళ మీద పోసుకునేటువంటి అలవాటు ఉంటుంది. అది కూడా దరిద్రమే. ఆ బట్టలు కట్టుకున్నటువంటి వాళ్ళ దరిద్రం అంతా, వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ అంతా, వాళ్ళు ఎక్కడెక్కడ నెగిటివ్ ప్లేసెస్లో తిరిగి వచ్చిన నెగిటివ్ ఎనర్జీ తీసుకుని వచ్చారో ఆ నెగిటివ్ అంతా మన కాళ్ళ ద్వారా మన శరీరంలోకి వస్తుంది. తప్పనిసరిగా దారిద్ర్య దేవత ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాగే ఇంట్లో వంటగదిలో శుభ్రత లేకపోవటం, వంటగది అనే కాదు, ఏ మూలైనా సరే శుభ్రత లేకపోవడం కూడా అలక్ష్మీ యోగంగానే చెప్పబడుతుంది. ముఖ్యంగా ఇంట్లో శుభ్రంగా లేకపోతే రోగాలు వస్తాయి కదా నాన్న, అవునా? పగిలిన అద్దాలు, విరిగిపోయినటువంటి ఫ్రేములు, పనికిరాని చెత్త. కొంతమంది వాటర్ బాటిల్స్ తాగుతూ ఉంటారు, కొన్నవి అవి యూజ్ అండ్ త్రో అని చెప్పి ఈజీగా మనం చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు చాలా మంది కూడా ఏం చేస్తారంటే వాటర్ బాటిల్ తాగేసి మూత పెట్టేసి పారేస్తారు. అలా ఎప్పుడు పారేయకండి, అది మళ్ళీ రెడ్యూస్ చేసి వాడుతూ ఉంటారు. కాబట్టి మూతని ఆ బాటిల్ లోపలికి నెట్టేసి వదిలేస్తే ఆటోమేటిక్గా దానికి పగల కొట్టవలసిందే, కరగబెట్టవలసింది కదా. మూత పెడితే ఏం చేస్తాడు, దాన్ని మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ దాంట్లో వాటర్ ఫిల్ చేసి అమ్మేస్తున్నారు. అవి కూడా రోగాలే కదా. అలాగే అలాంటి చెత్త వాటర్ బాటిల్స్, పనికిరానటువంటి చెత్తంతా ఇంట్లో పెట్టుకొని అదేదో బంగారంలా ఫీల్ అవుతుంటారు. కొంతమందికి అసలు ఏ వస్తువు కూడా బయటికి, కవర్లు, అవును కవర్లు, ఒక కవర్ అడిగితే ఒక కవర్ తీస్తుంటేనే 100 కవర్లు మీద పడిపోతుంటాయి. ఆడవాళ్ళ బిరువాలో కనుక చీరల మీద పడ్డాడు. అన్ని రకాల కవర్లు, పనికిరాని చెత్త. న్యూస్ పేపర్ ఉంటుంది, న్యూస్ పేపర్ అమ్మితే మా అయితే ఎంత వస్తాయి నాన్న, ఒక కేజీ 5 రూపాయలు వస్తాయి, అవునా? దాన్ని కూడా బంగారంలా దాచిపెట్టుకుంటారు పక్కన. ఇలాంటివన్నీ కూడా దారిద్ర్యానికి మనం దారిస్తున్నట్టు లెక్క ఇంట్లోకి రావడానికి. అలాగే బొట్టు లేనటువంటి ఇల్లాలి ముఖం కూడా దారిద్ర్య దేవతకు ఆహ్వానం పలుకుతూనే ఉంటుంది. అందుకనే పూర్వకాలంలో చూడండి, లేవగానే బొట్టు పెట్టుకునేవాడు, కుంకుమ బొట్టు తీసి పెట్టుకోవాలి. ఎప్పుడైతే బొట్టు లేకుండా భర్త కంట పడతారో వైధవ్యం అతి తొందరలో వస్తుందని అర్థం. అలాగే స్నానం చేస్తాం, తీసుకెళ్ళి నిన్న బయటికి వెళ్ళొస్తాం, షర్ట్ హ్యాంగ్ చేస్తారు, మళ్ళీ మరుసటి రోజు కూడా విడిచిందే వేసుకొని వెళ్ళిపోతారు. అది కూడా దారిద్ర్యానికి హేతువే. అంటే ఇన్నిటి ద్వారా అలక్ష్మి ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది, లక్ష్మీదేవి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎన్ని చిన్నవి ఇవన్నీ చూడండి, డైలీ చేసే పనులే, కానీ ఎలాంటివి చెయ్యకూడదు అనేటువంటిది మనం చెబుతుంది ఇప్పుడు. ఈ చిన్న పనులు మనం మానుకొని కొంచెం మంగళప్రదంగా ఉంటే ఇల్లు ఎంత మంగళప్రదంగా ఉంటుంది, దేదీప్యమానంగా ఉంటుంది, మన జీవితం ఎంత బాగుంటుంది, ఎంత ఆనందదాయకంగా ఉంటుంది. ఇలాంటి పిచ్చి చిన్న పనులు మానుకొని, ఈ చెప్పులు కూడా నాన్న మనం తెగిపోయినవి కూడా మళ్ళీ కుట్టించుకొని వేసుకుంటూ ఉంటారు. నిజంగా బాధలో ఉన్న వాళ్ళు చేస్తే తప్పు లేదు, కానీ 10 రకాల చెప్పులు ఉండి కూడా ఈ చెప్పులు మళ్ళీ దాచిపెడతారు. ఇప్పుడు మొత్తం ఇదైపోతాయి, తెగిపోయిన చెప్పులు కూడా లోపల దాచిపెడతారు. దాచిపెట్టి వాటిని ఏం చేస్తారో ఏం తెలియదు. దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా? అలాగే ఇంకో మాట కూడా చెప్తా, దిండు పిల్లోస్ ఉంటాయి కదా, ఇవి విడిచేసిన బట్టలు ఆ దిండు లోపల పెట్టి కుట్టడం అనేది కూడా దారిద్ర్యమే. దానంత దరిద్రం ఇంకోటి ఉండదు. ప్రశాంతమైనటువంటి నిద్ర ఉండదు ఆ ఇంట్లో, నిద్ర ఉండదు, సుఖం ఉండదు, సంతోషం ఉండదు. అలాగే నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తారు మన వాళ్ళందరూ, లేచి సోఫాలో వచ్చి కూర్చొని టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటారు. మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే, మనం కప్పుకున్న దుప్పటి ఏదైతే ఉంటుందో అది మడత పెట్టకుండా ఎలా చెల్లా చెదురుగా అయితే మనం ఆ బెడ్ మీద వేసేసి వస్తామో, మన జీవితం కూడా అంతే చెల్లా చెదురుగా ఉంటుంది. ఇవన్నీ చిన్న నియమాలే కదా. దీంట్లో కూడా లక్ష్మి అలక్ష్మి అనేటువంటి 2 కనబడుతున్నాయి మనకి, కనిపిస్తుంది. చిన్న నియమాలే, పెద్ద కష్టపడేటువంటిది. లేవగానే దుప్పుడు మడత పెట్టేసి వస్తే ఏముంది, హ్యాపీ కదా. అలాంటివి చేయరు. అలాగే చిరిగిపోయినటువంటి వస్త్రాలు ధరించడం, ఇప్పుడు అదొక ఫ్యాషన్లో తయారైపోతుందండి. ఇక్కడ చెప్పుకుంటారు, ఇక్కడ
అసలు లేనివాడు కట్టుకుంటేనే ఒకప్పుడే అని హేళన చేసేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ రోజున కావాలని చింపుకొని వాడికి ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టి మళ్ళీ ఎక్కువ డబ్బులు. అవును కదా, అట్లాంటివి వేసుకున్నా కూడా మరి దరిద్రమేనా అన్న ఒక మాట చెప్పాలంటే. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు తీసి పక్కన పెడతాం, ఓకే అదొక దరిద్రం, ఇంటి యజమాని వేసుకున్న దరిద్రమే. ఆడవాళ్ళ ఎక్కడా కూడాను వాళ్ళ శరీరం కనపడకూడదని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంటే ఎక్కడెక్కడ కనపడకూడదు అక్కడే చించుకొని వస్తుంటారు వీళ్ళు. చించుకొని దాన్ని ఏమంటారు టాంజిన్స్ అని పేరు పెట్టి 1000 రూపాయలు మంచిగా ఉంటేనేమో 1000 రూపాయలు, చించితేనేమో 4000 బ్రాండెడ్స్. మళ్ళీ ఇది ఎక్కడ దరిద్రం కదా. సో దీనివల్ల తప్పనిసరిగా అలక్ష్మీదేవి తప్పనిసరిగా ఇంట్లో ప్రవేశం చేస్తూ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించండి తప్పనిసరిగా. ఇంట్లో లక్ష్మీప్రదంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా ఇంటి యజమాని కానివ్వండి, ఇంట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటి కనీస ధర్మాలు, కనీస అవసరాలు తీర్చుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటే లక్ష్మీదేవి తప్పనిసరిగా ఇంట్లో ఉంటుంది. ఇలాంటివి చెయ్యొద్దు, చెయ్యకూడదు. మీరు చేయకుండా ఉంటే మీ పిల్లలు కూడా చేయకుండా ఉంటారు. మీరు దుప్పుడు మడత పెట్టేసినా అండి, మీ పిల్లలు దుప్పుడు మడత పెట్టకుండా ఎందుకు వస్తారో చూద్దాం. అవునా కాదా? మనం మంచిగా బొట్టు పెట్టుకోండి. కొన్ని రోజులు చూడగా బొట్టు పెట్టుకున్న ముఖాన్ని బొట్టు లేకుండా చూడలేం మనం, వెంటనే ఏదోలా అనిపిస్తుంది. నేను పొరపాటున ఇప్పుడన్నా స్నానం చేసి ఫ్రెష్గా బయటకు వస్తే బొట్టు పెట్టుకోలేదు అంటే, గురువుగారు మీ ముఖంలో ఏదో పోయిందండి, గురుగారు మీ ముఖంలో ఏదో తప్పిందండి. ఏం తప్పిందిరా? బొట్టు. మగవాళ్ళకి అంత అలవాటైనప్పుడు ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి నాన్న? అవునా? నిజంగా మాట చెప్పాలంటే ఈ మధ్య ఆడవాళ్ళే పెట్టుకోవట్లేదు, నిజంగా మగవాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇంకోటి కూడా మంగళ సూత్రాలు తీసేయటం కూడా అయ్యో నిజంగా అది దండానికి తగిలిచి హ్యాంగ్ చేసే వస్తువా అది? అవును. పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాలేని వాళ్ళకి తేడా ఉండట్లేదు. కాళ్ళకి మెట్టెలు ఉండవు, నల్ల పూసలు ఉండవు, మంగళ సూత్రాలు ఉండవు. ఇంకేముంది? మొగుడు ఉన్నా ఒకటే, మూడు చచ్చినా ఒకటే, రెండు ఒకటే. పెళ్ళయిందా కాలేదా అన్న తేడా తీసి పక్కన పెడితే, పెళ్ళైన తర్వాత కూడా తీసావు అంటే నీ భర్త తొందరలో చనిపోవాలని మనం కోరుకుంటున్నట్టే లెక్క దాన్ని. కాబట్టి పొర్రపాటును కూడా మంగళసూత్రాలు తీయకూడదు నాన్న. ఒంటి మీద ఎప్పటికీ మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా, నాకు గుర్తుగా నేను కడుతున్నానని చెప్పి చెబుతున్నప్పుడు, అత్తగారింటికి ఒకటి పుట్టినింటికి ఒకటి మంగళసూత్రం మెడలో వేలాడాలి అని చెప్తున్నప్పుడు, అవి తీసేస్తే పుట్టింటికి ఇచ్చేటువంటి గౌరవం ఏంటి, భర్తకి ఇచ్చేటువంటి భక్తి శ్రద్ధలు ఏంటి ఎక్కడున్నాయి? అవునా? అవి తీసేసేటప్పుడు పూర్వకాలంలో పుస్తమెట్టలు తీసేస్తున్నారు అని చెప్పేవాళ్ళు భర్త చనిపోతే. అవునా? అలాంటి ధరే ప్రతిరోజు వాడిని చంపుతూనే ఉన్నారు, పుట్టిస్తూనే ఉన్నారు. అదంతా పాపం మంగళసూత్రాలు తీసి తగిలించడం. మెట్టెలు ఉంటే ఆరోగ్యం నాన్న. ఈ మధ్య మరీ ప్యాషన్ అయిపోయింది, అసలు ఎవరు ఉంచుకోవాలి. పెళ్ళైన 2 రోజు మెట్టెలు తీసేస్తున్నారు. అసలు మెట్టెలు కాళ్ళకి పెట్టేదే ఈ మధ్య మనం బొటన వేలు పక్క వేలుగు పెడతాం కదా, ఆ వేలుగు పెట్టడం ద్వారా గర్భానికి ఉండేటువంటి నరం యాక్టివేట్ అయ్యి సంతాన యోగం కలగడం కోసం మెట్టెలు పెడతారు. ఈ గర్భానికి ఉండేటువంటి ఒక నరం ఈ కాలి వేలు దగ్గర నుంచి యాక్టివేట్ అవుతుందట ఈ వెండివి పెట్టగానే. దానివల్ల సంతాన యోగం కలుగుతుంది. నువ్వు పెళ్ళైన 2వ రోజు తీసేస్తే పిల్లలు పుట్టలేదంటే ఏం పుడతారు? పుట్టిన పిల్లలు ఏమాత్రం ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళు మాత్రం సంతోషకరంగా ఉంచుతారు మిమ్మల్ని కదా. ఇవన్నీ కూడా చాలా అమంగళ దోషాలు. ఇలాంటి వాటిని మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం మనకుంది. మన పిల్లలకు కూడా ఇలా కాదు ఇలా ఉండండి, ఇలా కాదు ఇలా ఉండండి అని చెప్పేటువంటి పరిస్థితి రావాలి. కానీ అరే మంగళసూత్రాలు తీసేసి జీన్స్ ప్యాంట్ వేసుకున్నావు కదా అని చెప్పి తల్లే చెబుతుంటే కూతురు తీసేకి ఏం చేస్తుంది? అత్తగారు చెబుతుంది మంగళసూత్రాలు తీసేయండి అని బయటకు వచ్చేటప్పుడు. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కాదు కానీ జీవితాలు మొత్తం హార్డ్వేర్ అయిపోతున్నాయి. కొంతమంది పెళ్లి అయింది అని చెప్పుకోవడానికి కూడా నామోషిగా ఫీల్ అవుతున్నారు అన్నా. మెట్టెల చాలా ఇబ్బంది. మెట్టెల గురించి గొప్ప రామాయణంలో గొప్ప ఇది ఉంది నాన్న. రాముడు, సీత, లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు సీతాదేవిని రావణాసుడు అపహరించుకొని తీసుకొని పోతే రాములు వారు ఆవిడ నగలు మొత్తం ఆభరణాలు మొత్తం కూడా మూట కట్టేసి కొండ మీద పడేసిందిట. తీసుకొచ్చి రాముల వారి ముందు పెట్టారు ఆ మూట తీసుకొచ్చి. నాయన తీసుకెళ్ళింది సీతనేనా, ఇవి సీత ఆభరణాలేనా చూడండి అని చెప్పి. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయట.
నీళ్లు తిరుగుతుంటే సీతను అపహరించుకొని తీసుకుని వెళ్ళారు కదా. వియోగం అనేటువంటిది ఆయన చాలా బాధాకరమైనటువంటి విషయం, అప్పుడు దూరం అవడం అనేది. అప్పుడు లక్ష్మణుడికి చెప్పాట రాముడు, నాయన చూసి నువ్వన్నా చెప్పు, నా కళ్ళలో నీళ్లు ఉన్నాయి, నాకు కనపట్టలేదు సరిగా అంటే, ఒక్కొక్క ఆభరణం తీసి పక్కన పెడుతుంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటే సీతది కాదు అని అర్థం. ఇది కాదు కాదని పక్కన పెడుతుంటే చివరికి మెట్టెలు చూసేట. అన్నయ్య వదినవే అన్నట్ట. మిగిలిన వాళ్ళందరూ అడిగారట, నాన్న ఇంతసేపు ఇన్ని చూసి కాదు కాదని చెప్పావు, మెట్టెలు చూసి ఎలా గుర్తుపెట్టావు అంటే, సీతమ్మవారు ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఎప్పుడు నా దృష్టి ఆవిడ పాదాల చెంతనే ఉంటుందని చెప్పాట లక్ష్మణుడు. అబ్బా ఎంత అద్భుతంగా ఉంది కదా. అంటే మొహం కూడా చూడలేదు అంటే పరాయి స్త్రీ వివాహమైందా కాలేదా అని చెప్పి ఐడెంటిఫికేషన్ ఇచ్చేటువంటి మెట్టెలు తీసి ఇంట్లో పెడితే నిన్ను ఏ మగవాడు ఎలా చూసినా కూడా భరించాల్సిందే. అంత పవిత్రమైనటువంటి వాటికి కూడా మన స్థానం ఏమిటలేదు, అసలు వాల్యూనే తెలియట్లేదు కదా. కుంకుమ బొట్టు పెట్టుకుంటే ఎలర్జీ అంటారు, స్టిక్కర్ పెట్టుకుంటే రాదా? దానికి ఇంకా గమ్ము ఉంటుంది, గమ్ము లోపలికి పోయి క్యాన్సర్లు వస్తున్నాయని చెప్పి కూడా మన మధ్య న్యూస్ కూడా వచ్చింది. అవునా? కుంకుమ పెట్టుకుంటే క్యాన్సర్ రాదు. దేనికి అంటే దాన్ని పసుపుతో తయారు చేస్తారు కాబట్టి ఆ పసుపుతో తయారు చేసిన కుంకుమ పెట్టుకుంటే ఇక్కడ యాక్టివేట్ అవుతుంది మూడవ నేత్రం, మనోనేత్రం అంటాం కదా, ఆ మూడో కన్ను యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ ఉండేటువంటి ఈ మన సుషుమ్న నాడి ఏదైతే ఉంటుందో నాడి కూడా యాక్టివేట్ అయ్యి మనకు బాడీలో ఎంత వేడిని ఇవ్వాలో అంత వేడిని పసుపు ద్వారా మన బాడీలో పంపిస్తుంది, అంత ఆరోగ్యాన్ని ఇస్తుంది. సుమంగళి ఇక్కడ కూడా చోటే కాదు నాన్న, పెళ్ళైనటువంటి గుర్తు కూడా ఇక్కడ కూడా పాపిట్లో కూడా కుంకుమ బొట్టు పెడతారు. కొంతమంది మహాతాలు ఉన్నారు, నిజంగా పెడుతుంటారు నాన్న. అలా బొట్టు పెడితే వాళ్ళని చూస్తే పవిత్రమైనటువంటి భావన కలుగుతుంది. అబ్బా లక్ష్మీదేవి, సరస్వతి, మహాకాళి ఇట్లా అమ్మవారిని చూసినటువంటి భావన కలుగుతుంది మనకి. నిజంగా ఇక్కడ బొట్టు పెట్టుకొని, ఇక్కడ కుంకుమ పెట్టుకొని, చేతి నిండా గాజులు వేసుకొని, చక్కగా కాళ్ళకి మెట్టెలు పెట్టుకుని, మంగళసూత్రం వేసుకొని, జడ వేసుకొని, ఒక చిన్న పూల దండ పెట్టుకుంటే, 2-3 పూలు పెట్టుకుంటే ఎంత దివ్యంగా ఉంటుంది నాన్న. పరాయి పురుషుడు నిన్ను వేరే ఆలోచనతో చూడటానికి కూడా ఆలోచిస్తాడు, భయపడతాడు గ్యారంటీ. నీలోనే ఓ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి కనపడుతుంది, అమ్మవారు కనపడుతుంది కదా. మరి అలాంటివన్నీ వదిలేస్తే అమంగళాలు కాక మంగళాలు ఎక్కడ దొరుకుతాయి నాన్న మనకి. కాబట్టి దయచేసి ఇలాంటివన్నీ కూడా పాటించేది. గాజులు వేసుకోవడం కూడా ఒక ఆరోగ్య సూత్రమే. గాజుల శబ్దం భర్తకు వినపడుతుంటే ఎంత వినసొంపుగా ఉంటుంది నాన్న. కాళ్ళకి గజ్జెలు పెడితే, గజ్జెలు పెట్టేది కూడా అదే చెప్తారు, ఆడపిల్లలకి గజ్జెలు పెట్టడం అనేది కూడా గజలక్ష్మి అని పిలుస్తుంటాం మనం. లక్ష్మీ అమ్మవారికి కాళ్ళకి పట్టీలు ఉంటాయి తప్పనిసరిగా. ఈ పట్టీల శబ్దం ఏదైతే ఉందో, పట్టీల శబ్దాన్ని బట్టి ఎవరు వస్తున్నారో భర్తకి తెలుస్తుంది, దీంట్లోకి ఎవరు తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది భర్తకి తెలుస్తూ ఉంటుంది. దాంతో పాటుగా ఆడపిల్లలు ఆ శబ్దం కూడా ఎక్కువ కాకుండా నిదానంగా నడవండి అని చెప్పడానికి పట్టీలు కడతారు. ధన్ ధన్ అని అడుగులేస్తుంటారు కొంతమంది, అలా నడవద్దు, నిదానంగా నడవండి అని చెప్పడానికి పట్టీలు వేస్తారు. ముక్కు మీద కోపం పోవడానికి ముక్కు పురక పెడతారట. మొత్తం మంచి వేణు అని చెప్పి చెవులకు పుడతారట. బంగారు ఆభరణాలు పెడతాం కదా, ఇక్కడ నుంచి మొత్తం ఫిల్టర్ అయి మంచి రావాలి లోపలికి. ఎన్ని అర్థాలు ఉన్నాయి నాన్న, ఎంత సైన్స్ ఉంది నాన్న మన దాంట్లో. ఇవి మనం గ్రహించాలి, తప్పనిసరిగా అందరూ పాటించాలి. దయచేసి వివాహమైనటువంటి స్త్రీలందరూ కూడా చూస్తున్నాను, సుమంగళిగా మనం కోరుకునేదే సుమంగళి యోగం కావాలని కోరుకుంటాం కదా. అలాంటి యోగాన్ని మన చేతులారా దూరం చేసుకొని, అంటే మనల్ని ఇప్పుడు ఆడపిల్లని పెళ్లి చేసుకోవటం మగవాడి తప్పు అనే స్థితికి దిగజారుస్తున్నారు. యమాన్ని పెళ్లి చేసుకోవడం మంగళసూత్రం ఉంచుకుంటుందో లేదో, బొట్టు పెట్టుకుంటుందో లేదో, గాజులు వేసుకుంటుందో లేదో, పట్టీలు వేసుకుంటుందో లేదో, కాళ్ళకి మెట్టెలు పెట్టుకుంటుందో లేదో అనేటువంటి ఆలోచనతో చేసుకుంటే సరే ఇవన్నీ తీసేస్తున్నారు. నిజంగానే వాడి ప్రాణాలు హరించుకుపోతున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి, నానా రోగాలు వస్తున్నాయి, తొందరగా పోతున్నారు. ఇప్పుడు నిజంగా పెళ్ళి 18 ఏళ్ళకు, 25 ఏళ్ళకు, 30 ఏళ్ళకు పెళ్లి చేసుకున్న తర్వాత భర్త చనిపోతే మళ్ళీ వెంటనే వీడియో మళ్ళీ ఇంకో సంబంధం చూడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అలాంటి పరిస్థితి దేనికి తెచ్చుకోవాలి మనం? మన చేతులారా ఎందుకు తెచ్చుకోవాలి కదా. కాబట్టి ఇవన్నీ కూడా పాటించండి, తప్పనిసరిగా మంచి యోగం కలుగుతుంది. పూర్వం ఎన్ని చేసేవారు కదా గురుగారు, ఎంత బ్యూటీ ఉంది మీరు చెప్తుంటే. కళ్ళకు కాటుక, అవును, కాటుక పెట్టుకుంటే కళ్ళకి ఎంత ఆరోగ్యం అన్న. ఇప్పుడు మొన్న మధ్య ఒక డాక్టర్ చెప్పింది, కళ్ళకు కాటుక పెట్టుకుంటే మీకు ఎలర్జీ వస్తుంది, దాని దౌర్భాగ్యం. చిన్న పిల్లలకు కూడా పెడతారుగా.
అసలు చిన్నపిల్లలు కాడుగు పెట్టిన తర్వాత ఎంత అందంగా ఉంటారు నాన్న, తల స్నానం చేసి పడుకోబెట్టి కాడుగు పెడితే ఇక్కడ బుగ్గన చుక్కను పెడతారు నల్లడిది, చక్కగా ఇక్కడ బొట్టు పెడతారు, కాటుకు పెడతారు. అసలు వాళ్ళ కలర్తో దాంతో సంబంధం లేదు, అలా పడుకోబెడితే పిల్లలు ముద్దొస్తూ ఉంటారు కదా. మరి ఇవి పెట్టుకొని మన దగ్గర వేరే దేశ ప్రాంతాల కోసం, ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి ఫ్యాషన్స్ కోసం పరిగెత్తుకుంటూ పోయి మనకుండే సంస్కృతిని పోగొట్టుకోవడం అనేది మహాపాపంగా చెప్తాం.